Let us pray. ప్రార్థన చేసుకుందాం. Dear Heavenly Father, we want you to speak to us now, Father, Lord. ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు మాతో మాట్లాడాలని మేము ఆశిస్తున్నాం ప్రభువా. I'm nothing and nobody. I completely acknowledge what I am, of Father. నేను వట్టివాడని ప్రభువా, నేను ఏది లేనివాడిని, నేను వట్టివాడని నేను ఎరిగి ఉన్నాను. Lord, my words will only bring death. ప్రభువా, నా మాటలు వట్టి మరణం మాత్రమే తీసుకువస్తాయి. Only the words that you give will bring life, of Father. నీవిచ్చు మాటలు మాత్రమే జీవం తీసుకువస్తాయి. Not emotions, Father, Lord, but by your Spirit, please lead us, Father. భావోద్వేగాల వల్ల కాకుండా మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి ప్రభువా. We commit all the care into your hands. ప్రతి ఒక్క దానిని మీ యొక్క చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. In Jesus' precious name we pray. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, brothers. It's really happy to be speaking to all precious young souls. థ్యాంక్ యూ బ్రదర్స్. ప్రెషియస్ చాలా శ్రేష్టమైన ఈ యొక్క యవ్వన ఆత్మలతో మాట్లాడటానికి నేను చాలా సంతోషపడుతున్నాను. Today, I want to talk about a passage that's in Acts of Apostles, 8th chapter, 13th verse. ఈ రోజు అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 13వ వచనం నుంచి నేను మాట్లాడాలనుకుంటున్నాను. And Simon himself believed also, and when he was baptized, he continued to be with Philip and wondered, beholding the miracles and signs which were done. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. Here we see a man who is interested to follow Jesus. ఇక్కడ యేసు ప్రభువుని వెంబడించడంలో ఆసక్తి కలిగిన ఒక మనిషిని మనం చూస్తున్నాం. We see that, if you look into his history, he is a sorcerer, a magician. మనం ఈ యొక్క అతని యొక్క హిస్టరీ అంటే అతని యొక్క చరిత్రను చూస్తే అతను ఒక మాంత్రికుడని మనం చూస్తాం. So he used to do all kind of wonders and they used to be amazed by what he was doing. అతను చాలా అద్భుతాలను చేస్తూ ఉండేవాడు. వాటిని చూసి ప్రజలు చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉండేవాళ్ళు. Until that time he was somebody great in the sight of the people. అప్పటి వరకు అతను ప్రజల దృష్టిలో ఒక గొప్ప వ్యక్తి. Then comes Philip. అప్పుడు ఫిలిప్ వస్తాడు. And Philip actually he was performing miracles by the Holy Spirit. ఫిలిప్ అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క సూచక్రియలని చేస్తున్నాడు. So here this man, after seeing Philip doing all these great works, he was attracted towards Philip. అయితే ఇక్కడ ఫిలిప్ చేసే ఈ యొక్క గొప్ప కార్యములను చూసి ఇతను ఫిలిప్పునకు ఆకర్షితుడయ్యాడు. And we see that he was also baptized. అయితే ఇక్కడ మనం చూస్తాము అతను బాప్తిజం కూడా పొందుతాడు. So we see a word here, and Simon himself believed also. ఇక్కడ మనం ఒక మాట చూస్తాము, సీమోను కూడా నమ్మి. So here if you see this tag believed, then something is missing in this belief. ఇక్కడ మనం చూస్తే ఏదో ఒకటి ఇక్కడ లేకుండా ఉంది. ఒకటైతే ఇక్కడ కొదువుగా ఉంది. I'll show you what it is. It is in Acts of Apostles, 2nd chapter. అది ఏంటో నేను మీకు చూపిస్తాను. అది అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఉంది. Here Peter is speaking to people. ఇక్కడ పేతురు ప్రజలతో మాట్లాడుతున్నాడు. 2:38. 2వ అధ్యాయము 38వ వచనం. If you look into 2:38, can you read it, brother? Yes, brother. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున
బాప్తిస్మము పొందుడి. అప్పుడు And Peter, మీరు correct. Yes, completed that. Sorry. yes, madam. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. Yes. Here we see that then Peter said unto them, repent and be baptized, every one of you, in the name of Jesus Christ for the remission of sins. ఇక్కడ మనం పేతురు ప్రజలతో మాట్లాడుతూ చూస్తాము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. He did not say believe in Jesus and be baptized. అక్కడ మనం ఈ పేతురు ఇలా చెప్పడం చూడట్లేదు. ఏమనంటే నమ్మి బాప్తిస్మం పొందండి అని చెప్పి మాత్రం చూడట్లేదు. But in case of the Simon the sorcerer, that's what we see. That's what he did. కానీ ఈ యొక్క మాంత్రికుడైన సీమోను యొక్క ఆ యొక్క కథలో మనం అదే చూస్తాం. ఆ యొక్క విషయంలో So what is missing in him? అతనిలో కొదువుగా ఉండేది అతనిలో లేనిది ఏమిటి? The true repentance. నిజమైన పశ్చాత్తాపం. So he actually believed and he also took baptism. అతను నమ్మి బాప్తిస్మం తీసుకున్నాడు. And he was all the time with Philip. దాంతో పాటు అతను ఫిలిప్తోనే ఉన్నాడు. He continued to be with Philip. That's what we read in 8:13. అక్కడ ఫిలిప్ను ఎడబాయకుండుట అని చెప్పి మనం చదువుతాం. So this man always clinged on to Philip. ఈ మనిషి ఫిలిప్ను హత్తుకుని ఉన్నాడు ఎప్పుడు. So wherever Philip goes, this man also will go. ఫిలిప్ ఎక్కడికి వెళ్ళినా ఈ మనుషుడు కూడా వెళ్తూ ఉండేవాడు. He will be very much regular to all the meetings. అతను ప్రతి ఒక్క మీటింగ్స్ కి చాలా రెగ్యులర్ గా వస్తూ ఉండేవాడు. And very regular to all the Sunday services. తరచుగా ప్రతి ఒక్క సండే మీటింగ్స్ కూడా అతను వస్తూ ఉండేవాడు. He prays. బ్రదర్, he prays like everybody on Sunday. సండే ఆదివారం కూడా అందరి వల్లే అతను స్తుతులు దేవుని చెల్లించేవాడు. He sings songs. పాటలు పాడుతూ ఉండేవాడు. And he speaks to all brothers in the very pious way. అక్కడ ఉన్న ప్రతి అందరి సహోదరులతో అతను మాట్లాడుతూ ఉండేవాడు. So, if you look into his life externally, nobody would discern that something is there deeply hidden in his heart. అతని యొక్క జీవితాన్ని చూస్తే బయట బాహ్యంగా ఎవరు అతని హృదయంలో ఉన్న దాన్ని వివేచింపరు. But it was not the case with Peter. Peter was able to discern. కానీ అది పేతురుతో అలాగా లేదు. పేతురు దాన్ని వివేచింపగలిగి ఉన్నాడు. So he said, your heart is not right. నీ హృదయము సరిగ్గా లేదు అని చెప్పాడు పేతురు. First go and repent for your sins. That's what he is saying. మొదట వెళ్ళి, yes brother, the 22nd verse. 22వ వచనంలో చూస్తే మొదట వెళ్ళి నీ పాపములకు క్షమాపణ పొందుకోమని చెప్తాడు. Can I read it? Yeah, please read the 22nd verse. 8:22. From 21, brother. Chapter 8:21. Yes, 8:21. Sorry. అపోస్తల కార్యములు 8:21 వచనం చదువుకుందాం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. So your heart is not right with God. That's what we are seeing here. నీ హృదయం దేవుని ఎదుట సరిగా లేదని చెప్పేసి మనం చూస్తాం. So can this happen to a man who took baptism? ఇది బాప్తిజం తీసుకున్న ఒక మనిషికి ఇది సాధ్యపడుద్దా? Can this happen to a man who is continually clinging on with all the godly people and having fellowship with the elders there? దైవికమైన ప్రజలతో, దేవుని వెంబడించే ప్రజలతో బాప్తిజం తీసుకున్న వాళ్ళకి ఇది జరిగే అవకాశం ఉంటుందా? ఇలా Can this happen to a man who is very much regular and very much disciplined in coming to church? చాలా క్రమశిక్షణగా ఒక్కసారి కూడా చర్చి మానకుండా రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకి కూడా ఇది జరుగుతుందా? Can this happen? So we get a question after seeing him.
ఇతను చూసిన తర్వాత మనకొక క్వెషన్ వస్తది. ఒక ప్రశ్న మనకి రైజ్ అవుతది. Philip failed to discern his heart. ఫిలిప్పు అక్కడ అతని యొక్క హృదయాన్ని వివేచించలేకపోయాడు. He was living in sin actually. అతను పాపంలో బ్రతుకుతున్నాడు. So he is having the same desire to be prominent, to be great in the sight of people. You know, that was what he was even before he believed God. దేవుని ఆహ్, దేవుణ్ణి నమ్మక ముందు కూడా అతను ప్రజల దృష్టిలో గొప్ప వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. అదే యొక్క ఆహ్, డిజైర్‌తో అదే యొక్క ఆశతో ఇప్పుడు కూడా ఉన్నాడు. See, that was his past life, right? We just looked into it, like, you know, before he was a magician, sorcerer. He was doing all kinds of magic, and people were very much astonished by what he was doing. అదే మనం చూస్తున్నాము. అతను ఒక మాంత్రికుడిగా ఉన్నాడు. ప్రజల ముందు అతను సూచక క్రియలు చేస్తున్నాడు. దాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యులవుతున్నారు. But now Philip is taking all that attention of the people. He wants that thing that is there in Philip. అయితే ఫిలిప్పులోనున్న ప్రజల్ని ఆకర్షించుకోగలిగిన ఆ యొక్క దానిని ఇప్పుడు కోరుకుంటున్నాడు. The desire is still in him, even though he believed God and took baptism. ఆ యొక్క ఆశ దేవునిలో అతను నమ్మి అతను బాప్తిసం పొందిన తర్వాత కూడా అతనిలో ఉంది. He followed only for that, actually, in fact. అతను దాని కొరకే వెంబడించాడు. అది సత్యం. That's the reason he's telling, he's going to Peter and he's saying, he's putting that money sack before him and saying, you take this and you lay your hands on me so that, you know, I become a great man. అందుకనే అతను పేతురు దగ్గరికి వెళ్ళి ఆ ధనమును పేతురుకి ఇచ్చి, నువ్వు నా మీద చేతులుంచి నా కొరకు ప్రార్థన చేయమని చెప్తాడు. That means he did not completely cut off with his past life and past ambitions. దాని అర్థం ఏంటంటే ఇంతకు ముందు అతనికున్న ఆ యొక్క ఆశల నుంచి అతను తొలగిపోలేదు, ఆగిపోలేదు. He's coming to church. అతను చర్చికి వస్తున్నాడు. He's listening to messages. వాక్యం వింటున్నాడు. He's weeping. Yeah, weeping. He's praying and weeping, shedding tears. అతను ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. He's doing everything out of emotion that he gets on that moment. భావోద్వేగాలతో వచ్చే ప్రతిదీ అతను ఆ సమయంలో చేస్తున్నాడు. But he did not cut off with his past sin. కానీ ఇంతకు ముందు అతనుకున్న పాపంతో అతను తెగుదెంపులు తెంచుకోలేదు. So this is his problem. అది అతని ప్రాబ్లం, అతని యొక్క సమస్య. To become prominent, to become great. ప్రముఖుడిగా ఉండటం, ఇది అతని యొక్క సమస్య. What is our problem? మన యొక్క సమస్య ఏంటి? What is that problem that we are not able to detach from? మనం విడిచిపెట్టలేని ఆ యొక్క సమస్య ఏంటి? What is that we are going back and back to the same thing? What is our problem? మనం తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్తున్న ఆ యొక్క సమస్య ఏంటి? Let's examine ourselves, dear brothers. మనం మనల్ని పరీక్షించుకుందాం. So if in the olden days, you know, there is a saying that break down the bridges behind. పూర్వ దినాల్లో ఈ మాట ఉండేది, వెనకాల ఉన్న ఆ వంతెనల్ని విరగొట్టమని. Yes, when people are going for war, ప్రజలు ఆ యొక్క యుద్ధానికి వెళ్తున్నప్పుడు, so they should not be coming back. వాళ్ళు తిరిగి వెనక్కి రాకూడదు. So what they used to do is, like, they used to break all the bridges behind them. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ ఉండేవాళ్ళు అంటే, వాళ్ళ వెనకాల ఉన్న వంతెనని వాళ్ళు విరగొడుతూ ఉండేవాళ్ళు. So only when those bridges are broken, they will move forward and they will not move backward. ఎప్పుడైతే ఆ యొక్క వంతెనలు విరగొట్టబడతాయో అప్పుడే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు, వెనక్కి వెళ్ళకుండా. So
we have to examine ourselves. Have we burned down or have we broken all the bridges behind? ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ప్రతి ఒక్క వంతెనని మనం విరగ్గొట్టామా అని. We are praying, but the bridge is never actually burned. మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆ యొక్క వంతెన నిజంగా ఎప్పుడూ కాలిపోలేదు. So the door is never locked. The door is open for sin. అందువల్లనే ద్వారం ఎప్పుడూ మూయబడలేదు. ద్వారం ఎప్పుడూ పాపానికి తెరవబడే ఉంది. So our confession is all superficial. అందును బట్టి మన యొక్క ఒప్పుకోలు అది ఎంత పైన కనపడేది. So I mean to say, when I say our, it's not our in general. People or us who are willing or interested to look back, to turn back. I'm talking about those kind of people, just like Simon, who we have seen in the early church. సో అంటే మన అందరి గురించి నేను మాట్లాడట్లేదు. కానీ సీమోను మనం చూసినట్లు అతని వలె ఉన్న వారి గురించి నేను మాట్లాడుతున్నాను. See here, the problem is the repentance is all peripheral. It did not go deep into the heart. ఇక్కడ సమస్య ఏంటంటే అతని యొక్క పశ్చాత్తాపం, అతని యొక్క మారు మనసు కేవలం బాహ్యపరంగానే ఉండింది. అది లోపలికి మనసులోనికి వెళ్ళింది కాదు. Some people, when they go to God, they say, Lord, I'm a sinner, please forgive me. కొంతమంది ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని అంటారు. But they are not specific, right? They are not specific about the sin they are struggling with. కానీ వారు ఏ పాపము వల్ల అయితే వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారో, సో దాన్ని స్పెసిఫిక్ గా చెప్పలేరు. అంటే ఇదే your confession has to be specific, saying that, Lord, I am unable to win the lust of my eyes. Brother, Lord, I am unable to gain victory in the area of lust of my eyes. అయితే మన యొక్క ఒప్పుకోలు చాలా స్పష్టంగా ఉండాలి. ప్రభువా, నా యొక్క కళ్ళ యొక్క ఇచ్ఛను నేను జయించలేకపోతున్నాను. Lord, I am unable to stop seeing the bad pictures in my mobile. ప్రభువా, నా యొక్క మొబైల్లో, నా యొక్క సెల్ ఫోన్ లో నేను చెడు చిత్రాలను చూడకుండా ఉండలేకపోతున్నాను. Lord, I am not able to put my tongue under the control of the Holy Spirit, and I am spilling out venom when I am speaking to others with hatred. ప్రభువా, నేను పరిశుద్ధాత్మ యొక్క శక్తి వల్ల నా యొక్క నాలుకను ఆధీనంలో పెట్టుకోకుండా నేను విషాన్ని జల్లుతున్నాను. ద్వేషంతో కూడిన విషయాన్ని నేను జల్లుతున్నాను. Lord, today in the so and so incident, I spoke very easily hurting my brother. ప్రభువా, ఈ రోజు జరిగిన ఒక విషయంలో నేను నా యొక్క సహోదరునితో చాలా సులువుగా అతని బాధపరిచే మాటలు మాట్లాడాను. So be specific when you confess your sin. Be specific. Be very much meaningful when you are confessing your sin. అందువలనే మీరు ఒప్పుకునేటప్పుడు చాలా స్పష్టంగా, చాలా అర్థవంతంగా దేవుని దగ్గర మీ యొక్క పాపాలను ఒప్పుకోవాలి. You have to cut off every link or bondage with that particular sin. ప్రతి ఒక్క బంధకాన్ని, ప్రతి ఒక్క లింక్ ని మీరు వదిలించుకోవాలి ఆ యొక్క పాపంతో. Suppose you are struggling with a particular sin, then you have to make sure that you deal with it very carefully. You cannot be lightly or take it easy, and you cannot say without any effort from your side, you cannot say, I prayed, God will deliver me, kind of thing. మీరు ఏదైనా పాపంని జయించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ప్రార్థన చేశాను, దేవుడు దాన్ని చూసుకుంటాడు అని చెప్పేసి అలా ఉండకూడదు. You have to do your part. మీ యొక్క భాగం మీరు చేయాలి. And your repentance will be tested at the time of temptation. శోధన యొక్క సమయంలోనే మీ యొక్క మారు మనసు పరీక్షించబడుతుంది. Real repentance, it treats God very precious and his blood very valuable. నిజమైన మారు మనసు దేవునిని ఆయన యొక్క రక్తంని చాలా విలువగలదిగా ఎంచుతుంది.
It will not say like, it will not take it easy, like, I commit sin, again I go and confess my sin. And, because I have that guilt in me. And so because of that guilt and heaviness in me, I want to confess sin and soothe my conscience. It's not that కేవలం way. కేవలం మన యొక్క మనస్సాక్షిని మనం తేలికగా చేసుకోవటానికి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాం. అలా కుదరదు అక్కడ. Your confession has to be very true and very meaningful. మీ యొక్క ఒప్పుకోలు నిజముగా, సత్యముగా ఉండాలి. దాంతో పాటు అర్థవంతంగా ఉండాలి. And you need to understand the price and that was paid on Calvary for your sin. కల్వరిలో మీ యొక్క పాపమునకు చెందించిన ఆ ధనం, ఆ క్రయధనము మీరు పట్టించుకోవాలి. దాని గురించి మీరు మైండ్‌ఫుల్ గా ఉండాలి. And one phrase that Brother Jack uses, I very much like, blood of Jesus is not like tap water. దేవుని యొక్క రక్తము కుళాయి నీళ్ళ వలె, అంటే ట్యాప్ నీళ్ళ వలె ఉండకూడదని జాక్ బ్రదర్ చెప్పే ఆ యొక్క మాట నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది. Sinning and going back and opening the tap, washing, again coming, sinning, going back and washing. This cycle repeats and repeats and repeats until your repentance is superficial. పాపం చేసి ఆ యొక్క ట్యాప్ ని మనం దాని కుళాయి కింద మనం కడుక్కొని మళ్ళీ పాపం చేసి మనం మళ్ళీ కడుక్కొని ఇట్లా చేస్తే మన యొక్క ఒప్పుకోలు అనేది బాహ్యమైంది మాత్రమే. See, true repentance always looks forward, not backward. నిజమైన మారు మనసు ఎప్పుడు ముందుకే చూస్తుంది, వెనక్కి చూడదు. He will make changes to his life. He will make all adjustments to his life so that that sin will not repeat in his life again. మీరు మీ యొక్క జీవితాలకి మార్పులు చేస్తారు. ఆ మార్పుల వల్ల మళ్ళీ మీరు ఆ పాపం చేయకుండా. Yeah, I want to show you one verse, Hebrews 11, 15. Hebrews 11:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో నేను మీకు ఒక మాటను చూపించాలనుకుంటున్నాను. See, here we see some list of people, all the faith warriors in this chapter. ఈ యొక్క అధ్యాయంలో మనం విశ్వాస వీరులైన ఒక పట్టికను మనం చూస్తాం. And here this verse is talking about them in 15th verse, 11:15. వారి గురించి 11వ అధ్యాయం 15వ వచనం మాట్లాడుతుంది. And truly, if they had been mindful of that country from where they came out, they might have had an opportunity to have returned. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ముందు ఉంచుకున్న ఎడల మరల వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. So here we see that these people about whom this Bible is talking so great. So these people here, the testimony is they have forgotten from where, from the country they have come. That means they are not mindful. They are not thinking about it. అయితే ఈ యొక్క విశ్వాస వీరుల గురించి మనం చూసిన ఈ యొక్క అధ్యాయంలో ఏం మాట్లాడుతుందంటే వాళ్ళు వదిలేసి వచ్చిన ఆ యొక్క దేశాన్ని గురించి జ్ఞాపకం ఉంచుకోలేదంట. They are not turning back. They don't want to turn back. They don't want to return. వారు తిరిగి వెళ్ళటానికి వాళ్ళు ఇష్టపడలేదు. So they always wants to move forward. వారు ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళాలి అనే యొక్క దానిలోనే ఉన్నారు. They don't have any pleasure in their past. ఆ యొక్క గతంలో వారికి ఏమాత్రము భోగం లేదు. They are not rejoicing in their memories. వారి యొక్క జ్ఞాపకాల్లో వాళ్ళు సంతోషపడట్లేదు. All their focus is going forward, moving forward, not backward. వారి ఫోకస్ అంతా ముందుకే ఉంది, వెనక్కి లేదు. So that's the reason God is very much pleased about. అదే కారణం, దానివల్లే దేవుడు వారిని గురించి చాలా సంతోషించాడు. That's the reason you see that in Hebrews 11:16. అందుకే మనం
11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాము. Hebrews 11:16. God is not ashamed to be called their God. అయితే వారు మరి Yes, brother. The same thing. You read, brother. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడునని అనిపించుకొనుటకు దేవుడు వారి గూర్చి సిగ్గుపడడు. God is not ashamed. God is very happy to be called by that He is their God. దేవుడు వారి గురించి సిగ్గుపడట్లేదు, కానీ వారి దేవుడని పిలువబడటానికి దేవుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. Because they're not looking back. They're of true repentance. They're moving forward. ఎందుకంటే వారు వెనక్కి తిరిగి చూడట్లేదు. వారు నిజమైన మారుమనసును కలిగి ఉన్నారు. వారు ముందుకు సాగుతున్నారు. They have broken all the bridges behind. They have burned all the bridges behind and removed everything that is of the past from their lives. గతానికి సంబంధించిన ప్రతి ఒక్క వంతెనను వాళ్ళు విరగొట్టి వాటిని కాల్చివేశారు. ముందుకే సాగుతున్నారు. So we have to take a call now, a determination now. ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. We have to go into His presence alone. మనం ఆయన యొక్క సన్నిధిలోనికి ఒంటరిగా వెళ్ళాలి. And break our hearts. మన యొక్క హృదయాన్ని పగలగొట్టాలి. And tear our hearts in His presence. మన హృదయాన్ని ఆయన యొక్క సన్నిధిలో పగలగొట్టాలి. If you look into the Calvary, కల్వరిలో మీరు చూసినట్లయితే, and if you understand truly what your sin has done to that Holy One hanging on the cross, మీరు ఒకవేళ నిజంగా ఆ యొక్క దేవుని పరిశుద్ధునికి ఆ యొక్క సిలువలో ఏం జరిగిందో మీరు కానీ నిజంగా చూసినట్లయితే, then your repentance will be toward God, not to soothe your conscience. అప్పుడు మీ యొక్క మారు మనసు మీ యొక్క మనస్సాక్షిని తేలికపరుచుకునేదిగా కాకుండా దేవుని వైపుగా ఉంటుంది. Not looking towards you, not looking towards your guilt, it is looking towards God. అది నీ యొక్క అపరాధ భావం చూపించకుండా దేవుని వైపు చూపిస్తుంది. So that vision should never leave our sight. ఆ యొక్క దృశ్యం మన యొక్క కళ్ళని వీడి ఎప్పుడు వెళ్ళకూడదు. We should always keep that Calvary in front of our eyes. మనం ఎల్లప్పుడూ కల్వరిని మన కళ్ళ ఎదుటే ఉంచుకోవాలి. Don't just say, Lord, forgive my sin, forgive my sin, forgive my sin. కేవలం ప్రభువా నా పాపం క్షమించు 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 అని మాత్రమే చెప్పకూడదు. He will forgive your sin for sure. ఆయన మీ యొక్క పాపం ఖచ్చితంగా క్షమిస్తాడు. You don't have to cry out those many times. అన్నిసార్లు మీరు అడగాల్సిన అవసరం లేదు. But you have to cry out about your weakness. వీక్నెస్ బ్రదర్. Weakness, your మీరు sin. మీ యొక్క బలహీనత గురించి మీరు దేవునికి ప్రార్థించాలి. Cry out to God saying, Lord, I don't want to do this sin, Lord. దేవునికి మీరు మొరపెట్టాలి, ప్రభువా నేను ఇది చేయకూడదు అనుకుంటున్నాను. I don't want this in my life anymore, Lord. ఇది ఇంకా నా జీవితంలో ఉండాలని నేను అనుకోవట్లేదు ప్రభువా. I don't want to turn to this vomit anymore, Lord. ఈ యొక్క వాంతికి నేను ఏమాత్రం ఇంకా తిరగాలనుకోవట్లేదు ప్రభువా. Lord, I want to be truly to you. ప్రభువా నేను నిజముగా నీ వాడనై ఉండటానికి ఇష్టపడుతున్నాను. If you pray like that with a brokenness, అటువంటి విరిగి నలిగిన హృదయంతో మీరు ప్రార్థన చేస్తే, and contrite heart, నలిగిన హృదయంతో, then God will definitely answer you. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు సమాధానం ఇస్తాడు. He will not despise a broken and contrite heart. ఆయన విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని తృణీకరించే దేవుడు కాదు. That is what we see in Psalm 51:17. అదే మనము కీర్తనలు 51వ కీర్తన 17వ వచనంలో మనం చూస్తాం. You don't have to read, brother. So God never despises broken and contrite spirit. దేవుడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని ఎప్పుడు తృణీకరించి తిరస్కరించే దేవుడు కాదు. Then your worship will become real worship. అప్పుడు మీ యొక్క ఆరాధన నిజమైన ఆరాధనగా అవుతుంది. Your tears will become real tears. అప్పుడు మీ కన్నీళ్లు నిజమైన కన్నీళ్లుగా మారుతాయి. Your love will grow deeper and deeper into Christ. క్రీస్తు పట్ల మీ యొక్క ప్రేమ ఇంకా లోతుగా వెళ్తుంది. Let us pray, brothers. Let's ask the Lord to lead us into this real repentance. ప్రార్థన చేసుకుందాం. ఇటువంటి నిజమైన మారు మనసులోనికి దేవుణ్ణి నడిపించమని మనం దేవుణ్ణి అడుగుదాం.
Let us pray. Thank you, dear Father, for your word. తండ్రి, మీ యొక్క వాక్యం కొరకు మీకు వందనాలు. Lord, let us not deceive ourselves and be lost, oh Father. ప్రభువా, మమ్మల్ని మేము మోసం చేసుకునేవద్దు ప్రభువా. Lead us into true repentance, మమ్మల్ని నిజమైన మారు మనసులోకి నడిపించండి. into that deep love relationship with you, Father. మీతో ఆ యొక్క లోతైన ప్రేమ సంబంధంలో మమ్మల్ని నడిపించండి. Help us to break down all the bridges that are behind of our past. గతానికి చెందిన మా వెనుక ఉన్న ప్రతి ఒక్క వంతెనను మేము విరగొట్టడానికి మీరు మాకు సహాయం చేయండి. Cleanse us, Lord. Purify us, Lord. మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి ప్రభు. Fill us with your Holy Spirit. Give us your grace, Lord. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ యొక్క కృపను మాకు దయచేయండి. In Jesus' holy name we pray. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.